ఆర్జికర్ డాక్టర్ అత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్లు ఈ కేసును లైట్ తీసుకున్నట్టు కనిపించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. అభయకు న్యాయం జరుగుతుందంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. వైద్యులతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు దీదీ. 33 రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి తాము 3 సార్లు ప్రయత్నించామన్నారు. వైద్యుల ఆందోళనలతో దాదాపు 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే 27 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు మమత. అయితే సీఎంతో చర్చల నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎంతో భేటీని లైవ్ టెలికాస్ట్ చేయాలని జూడాలు పట్టుబట్టారు. చర్చలకు 30 మంది వైద్యులను అనుమతించాలన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 15 మందికే అనుమతి ఉందని చెప్పిందన్నారు. దానికి తాము ఒప్పుకోమన్న వైద్యుల బృందం చర్చలకు 30 మందిని వెళ్తామన్నారు. ఈ క్రమంలోనే చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నారు జూడాలు. ఆమె తన పదవి రాజీనామా గురించి ప్రస్తావించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. రాజీనామా చేయాలన్న డిమాండ్తో తాము ఇక్కడకు రాలేదన్నారు వైద్యులు. ఎక్కడ చర్చలు నిర్వహించినా రావడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆర్జికర్ ఆసుపత్రి ఘటనలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామంటున్నారు గవర్నర్ సివి ఆనంద్ బోస్. రాజ్యాంగ నిబంధనలకు ఉల్లంఘించినందుకు మమతా బెనర్జీపై క్రియాశీలక చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంతో ఎలాంటి బహిరంగ వేదికను పంచుకోనని స్పష్టం చేశారు. తాను బెంగాల్ ప్రజలకు అభయకు న్యాయం జరగాలని ఆందోళనలు చేస్తున్న వారికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.